గతంలో అయితే గీతే ఓ 50 ఓట్లు కొనగలరేం. అందులో జగన్ స్వయంగా రంగంలోకి దిగేటప్పటికి తేడా వచ్చేసి ఇక ఎక్కడికక్కడ కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ అందుబాటులో లేకపోయేటప్పటికి కుదరలే. అదే ఏ గంటా శ్రీనివాస్కి అప్పచెప్పి కథ నడిపించమంటే అతను వేరే కథలు నడిపించేవాడు, పోలీసులు నడిపెట్టి అది పెట్టి ఇది పెట్టి. వంశీకృష్ణ యాదవ్ జనసేన తరపున ఉన్నాడు కదా కొత్త కాబట్టి అతన్ని అట్లాంటి పోల్ మేనేజర్ కింద ఎదగనీయకుండా చూస్తాడు గంట. అందులో తనకి ఇవ్వలేదు అవకాశం. వెలగపూడి రామకృష్ణ కూడా తీసుకోలేదు. వెలగపూడి రామకృష్ణ కూడా ఇట్లాగ తెలియదు, ఇట్లాంటి రాజకీయాలు నడపాలంటే గంటా శ్రీనివాసరావు సిద్ధవస్తుడు. అతనికి అప్పచెప్పలేదు. గంటా శ్రీనివాసరావు సీఎం రమేష్ కనుక అనుకుంటే కొట్టేసేవాడు సీటు, ఎలా మేనేజ్ చేయాలో. కాకపోతే ఇప్పుడే అనుకోకూడదు, ముందు అనుకుని ఉండాలి. అప్పుడు అతను ఏం చేశాడు, అక్కడ కడపలో దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ దెబ్బ కొడతా వచ్చాడు. జాగ్రత్తగా ముందే స్కెచ్ చేసుకున్నాడు. అటు వివేకానంద రెడ్డి కుటుంబం వాళ్ళనే తన వైపుకి తిప్పుకున్నాడు సీఎం రమేష్. అట్లాగా రకరకాల కథలు నడుపుకుని వివేకానంద రెడ్డినే దెబ్బ కొట్టగలిగారు. ఇక్కడైనా అట్లా చేయగలిగేవాడు. ఇక్కడ సాధ్యం కాలేదు కాబట్టి జరిగింది. కానీ ఇక్కడ అంటే ఆగస్టులో జగన్ అన్నారని కాదు, కానీ మామూలుగా ఇన్ని వర్గాల వాళ్ళకి అందాల్సిన ఇన్ని పథకాలు ఆగిపోతున్నాయి కదా. చివరికి పెద్దపీట వేసిన విద్యా వైద్యం కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి డబ్బులు ఇవ్వలేదని ఆ ఇంగ్లీష్ మీడియం విద్య అన్నారు, అది కూడా అటకెక్కేసే పరిస్థితి. విద్యా కానుకలో కూడా మార్పులు, అంటే విద్యకి సంబంధించి ఒక 4-5 ఉన్నాయి. విద్యా వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు, ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి కదా. ఆ వర్గాల వాళ్ళు కూడా ఆలోచించరా? పోనీ జగన్ గారు అన్నది పక్కన పెట్టేద్దాం, ఇంత లాస్ అయ్యాము ఈ ఆగస్టులో, లేదంటే వచ్చి ఉండేవేమో అనే ఆలోచన రాదంటారా జగన్ ప్రజలకి? ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు. నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ఏమన్నా కొంత విడుదల చేస్తారేమో, అప్పటికి తల్లికి వందనమో ఇట్లా. ఈ ఏడాది లేదన్నట్టున్నారు. ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు 2 ఏళ్ళు ఉన్నాయి.